సో ఫస్ట్ మనం జిఎస్టీలో ఇంట్రడక్షన్ చూసామమ్మా. సో జిఎస్టీలో మనం ఇంట్రడక్షన్ చూసాం. అసలు జిఎస్టీ ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, పాత రెజ్యూమ్ కి న్యూ రెజ్యూమ్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాము. తర్వాత ఏం చూసామమ్మా, నెక్స్ట్ చాప్టర్ సప్లై. మెయిన్ ఇక్కడ మనకి ట్యాక్సబుల్ ఈవెంట్, మనకి వ్యాట్ లోని ట్యాక్సబుల్ ఈవెంట్ అంటే సేల్ అన్నారు. ఓకే, మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లోనేమన్నారు, అదే కస్టమ్స్ ఏమన్నారమ్మా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పారు. అలాగే సెంట్రల్ ఎక్సైజ్ అంటే ఏమన్నారమ్మా, మ్యానుఫ్యాక్చర్ అని చెప్పారు. అలాగా మనకి జిఎస్టీలో ఉన్న ఇదేంటని చెప్పేసి ఏమన్నారమ్మా, సప్లై. ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటి, సప్లై. సప్లై గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత ఇంకేం నేర్చుకున్నామమ్మా, చార్జ్ ఆఫ్ జిఎస్టీ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత టైం అండ్ వాల్యూ ఆఫ్ సప్లై. ఓకే, ఇంకా ఇప్పుడు ఫస్ట్ మాడ్యూల్లో మాడ్యూల్ 1, మీ ఐసిఐ మాడ్యూల్ 1 లో మనకి మిగిలిన ఒకే ఒక చాప్టర్ ఏంటమ్మా, ఎగ్జామ్షన్ ఫ్రమ్ జిఎస్టీ. అయిపోతే కనుక మనం సెకండ్ మాడ్యూల్లోకి వెళ్దాం. ఓకేనా. సార్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పేసానంటే మనకి ఎగ్జామ్షన్స్ అనేవి ఎలా ఇస్తారు అని చెప్పేసానంటే, ఏదర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ది ట్యాక్స్ అని ఇవ్వచ్చమ్మా, లేకపోతే సప్లై ఆఫ్ సర్వీస్, అసలు సర్వీస్ గూడ్స్ ట్యాక్సబుల్ కాదు అని చెప్పేసి అని ఇవ్వచ్చాము. ఓకే రైట్. సో అసలు మనకి ఎగ్జామ్టెడ్ సప్లై అంటే ఏంటో ఒకసారి జస్ట్ చిన్న మీనింగ్ అనేది చూద్దాం. ఓకే, exempted supply has been defined as a supply of any goods or services or both which attracts nil rate of tax, make it only nil rate of tax, or which may be wholly exempt from the tax అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటున్నాడంటే, ఒకటి either nil rate of tax అవ్వచ్చు, ఆర్ రెండోది ఏం జరగచ్చమ్మా, wholly exempt from tax. Okay, and includes non-taxable supply. Non-taxable supply లో కూడా మనకి ఇంక్లూడ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటాడు. Non-taxable supply means supply of goods or services or both which is not leviable to tax under the CGST Act. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. ఏంటంటే కనుక మనం వీఆర్ గోయింగ్ టు స్టడీ ఓన్లీ CGST అండ్ IGST అని చెప్పేసి. సిమిలర్ ప్రొవిజన్స్ అనేవి ఎక్కడ ఉంటాయమ్మా, CGST సంబంధించినవి SGST UTGST లో సిమిలర్ ప్రొవిజన్స్ ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో CGST లో ఉన్న ప్రొవిజన్స్ IGST లో కూడా ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రకాలుగా మనకి ఎగ్జామ్ట్ సప్లై గురించి చెప్పొచ్చు అని చెప్పేసి అంటే ఏమంటున్నాడమ్మా, ఒకటి నిల్ రేట్. నిల్ రేట్ అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్యాక్స్ రేట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్యాక్స్ రేట్. ఓకే, సో ఈ నిల్ రేట్ సప్లై చేసేటప్పుడు మనకి ఏంటంటమ్మా, ఆ ట్యాక్స్ రేటే 0 ఉంటుందంట. అమ్మ మనకి ఎన్ని రకాల రేట్స్ ఉంటాయని చెప్పేసానంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం. ఏంటి అని చెప్పేసానంటే కనుక 0%, 5%, 12%, ఇవన్నీ ఏ రేట్స్ అమ్మా, IGST రేట్సే కదా. 18% అండ్ 28%, ఇలా 5 రేట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. ఇందులో ఈ 0 రేట్ ఏమంటారంట, నిల్ రేట్. అర్థమవుతుందా, ఈ 0 రేట్ ఏమంటాం, నిల్ రేటెడ్ సప్లై అని చెప్పేసి అంటాం. అంటే అక్కడ కూడా మనకి ట్యాక్స్ ఏం రాదు కదమ్మా. సో ట్యాక్స్ ఏమీ రాదు. ఇవన్నీ ఏ రేట్స్ అనుకున్నాం, IGST రేట్స్. IGST ఏమేమి ఉంటాయి, CGST యాజ్ వెల్ యాజ్ SGST. ఓకేనా రైట్. సో తర్వాత సో ఫస్ట్ ఏంటి, నిల్ రేట్ ఆఫ్ ట్యాక్స్. తర్వాత ఏమంటున్నాడమ్మా, విచ్ మే బి హోల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అంటే అసలు ట్యాక్స్ ఫుల్ పర్వ్యూలోకి రాని గూడ్స్ అనేవి సర్వీసెస్ అనేవి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. అంటే నిల్ రేట్ తో పాటు ఇంకేమంటున్నాడమ్మా, హోల్లీ ఎగ్జామ్ట్. రెండోది ఏంటి, హోల్లీ ఎగ్జామ్ట్, మొత్తం పూర్తిగా ఎగ్జామ్టెడ్ అంట. తర్వాత ఇంకేమంటున్నాడు, నాట్ ట్యాక్సబుల్ సప్లై.
ఇంకోటి ఏమంటున్నాడు, నాట్ ట్యాక్సబుల్ సప్లై. అంటే సప్లై చేసిందే మనకి ఏం కాదంట, ట్యాక్సబుల్ కాదంట. అంటే ఏదర్ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు, అంటే టోటల్ ట్యాక్స్ నుంచి మీరు కట్టక్కర్లేదు అని చెప్పేసి ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు, లేకపోతే నిల్ రేట్ చెప్పి 0 రేట్ అని చెప్పేసి చెప్పచ్చు, లేదా అసలు మీ సప్లై ట్యాక్సబుల్ కాదు అని చెప్పేసి మనకి చెప్పచ్చు అంట. ఎన్ని రకాలుగా మనకి ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు అంటే 3 టైప్స్ లోనే ఇవ్వచ్చు అని చెప్పేసి అంటాడు. ఓకే అని ఎవరు చెప్పారు, సెక్షన్ 247. అందులో నాన్ ట్యాక్సబుల్ సప్లై మీన్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ విచ్ ఆర్ నాట్ లెవియబుల్ టు ట్యాక్స్ అండర్ CGST ఆర్ అండర్ IGST అని చెప్పేసి అంటున్నాడు. అది అసలు ట్యాక్సబుల్ సర్వీసెస్ కాదు అని చెప్పేసి చెప్తే కనుక వాడిని ఏమంటారమ్మా, నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. అంటే ఎగ్జామ్షన్ ఎన్ని రకాలుగా రావచ్చు మనకి, 3 టైప్స్. ఏంటవి, నిల్ రేట్, తర్వాత ఓన్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్ సప్లై. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, ఈ ఎగ్జంప్షన్ అనేది ఎవరు ఇవ్వగలరు అని చెప్పేసి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సప్లై నాట్ లెవియబుల్ టు ట్యాక్స్ ఆర్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, స్పెసిఫైడ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ నేమ్లీ పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, ఇవన్నీ కూడా ఏంటమ్మా ద ఎగ్జంప్టెడ్ సప్లైస్ కి ఎగ్జాంపుల్స్. మనం అనుకున్నాం కదా ఎగ్జంప్టెడ్ సప్లైస్ అంటే not leviable to tax. Okay namma, right. Next, power to grant exemption from GST has been granted wide section 11 అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సెక్షన్ 11 లో ఇచ్చారంట. సెక్షన్ 11 ఆఫ్ విచ్ యాక్ట్, మన CGST యాక్ట్ కదా మనం చదువుకుంటాం అనుకున్నాం. సో CGST యాక్ట్ గురించి చెప్తున్నాడంటమ్మా. ఓకే, రైట్. State GST also contains identical provisions granting power to exempt SGST. అమ్మ SGST ప్లేస్ లో మనం ఇంకోటి ఏం రాసుకోవచ్చు, UTGST. సిమిలర్ ప్రాసెస్ UTGST లో కూడా ఉంటాయి కదమ్మా. నెక్స్ట్, under GST essential goods or services, that is public consumption products or services have been exempted. Items such as అన్బ్రాండెడ్ ఆటా, మైదా, ఇవన్నీ జనరల్ గా ఏంటంటే గూడ్స్ అమ్మా. ఇవేంటంటే జనరల్ గా కొన్ని ఎగ్జంప్టెడ్, అంటే రెగ్యులర్ యూసేజ్ లో ఉండేవి, రెగ్యులర్ లో యూసేజ్ లో ఎసెన్షియల్ గూడ్స్ అనుకుంటాం. ఆ ఎసెన్షియల్ గూడ్స్ కి మనకి ఏంటంటే GST ట్యాక్సబుల్ చేయరంట, ఎగ్జామ్ చేస్తున్నారంట. ఓకే, రైట్. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ ఏమున్నాయంటే హెల్త్ కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, వీటిని కొన్నిట్లు ఏం చేస్తున్నారంటమ్మా, ఎగ్జామ్ చేస్తున్నారంట. ఇవి ఏవి ఎగ్జంప్టెడ్, ఇక్కడ మనం చాప్టర్ లో మొత్తం నేర్చుకోబోయేది ఏంటంటే ఏవి ఎగ్జంప్టెడ్ ఏవి ట్యాక్సబుల్ అనేది మొత్తం మనం నేర్చుకోవాలమ్మా. ఓకే, రైట్. సో దానికంటే ముందు అసలు ఎన్ని రకాలుగా మనకి ఎగ్జంప్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది అనేది చూస్తే కనుక ఒక లిస్ట్ ఇస్తున్నాడమ్మా. ఇక్కడ టోటల్ గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే 4 టైప్స్ ఉన్నాయి, ABCD అని చెప్పేసి. ఇందులో హెడ్డింగ్స్ చూడండి, హెడ్డింగ్స్ ఇంపార్టెంట్. ఏంటంట, ఎగ్జంప్షన్ టు స్పెసిఫైడ్ యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్. అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ ని మనం ఏం చేస్తారంటమ్మా, ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఎగ్జామ్ చేయొచ్చు. మరి ట్రాన్సాక్షన్ వైజ్ ఎక్స్క్లూజన్ చేయొచ్చు. మరి ఈ ట్రాన్సాక్షన్ ట్యాక్సబుల్ కాదు అన్నాం అనుకో, దాని మీద ట్యాక్స్ లెవీ అవ్వదు కదమ్మా. సార్ నో. తర్వాత ఎగ్జంప్షన్ టు స్పెసిఫైడ్ సప్లైస్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ sometimes exemption is provided in respect of specified activities or transactions. Consequently, status of the supplier or recipient becomes immaterial. వాడు ఎవడు సప్లై చేశాడు అనేది ఇమ్మెటీరియల్, మనం చేసిన ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకుని ఏమవుతుందంటే అది ఎగ్జామ్ట్ అవుతుందంట. అలాంటి టైప్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఏమంటాం, ఎగ్జంప్షన్ టు స్పెసిఫైడ్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ యాజ్ ఏ హోల్ ఆర్ ఇండిపెండెంట్ పార్ట్ దేర్ ఆఫ్. అంటే ఒక గూడ్స్ ని రన్నింగ్ బిజినెస్ ని వేరే వాడికి అమ్మేసాం అనుకో అమ్మా, రన్నింగ్ బిజినెస్ ని వేరే వాడికి అమ్మేసాం అనుకో, అమ్మేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జంప్టెడ్. అక్కడ గోయింగ్ కన్సర్న్ అన్నాడు కానీ అక్కడ ప్రొపరేటరా లేకపోతే పార్ట్నర్షిప్ లేకపోతే కంపెనీయా అని చెప్పేసి చెప్పాడమ్మా. సో స్టేటస్ ఆఫ్ ది పర్సన్ అనేది మనకి మెటీరియల్ ఇమ్మెటీరియల్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇమ్మెటీరియల్. సర్వీసెస్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ హౌస్ ఫర్ యూజ్ యాజ్ రెసిడెంట్స్. అంటే డ్వెల్లింగ్ అంటే మనం ఆల్రెడీ తెలుసమ్మా, ఏంటిది రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఉపయోగించే హౌస్ ని డ్వెల్లింగ్ అని చెప్పేసి ఉంటాం. ఎక్కడ నేర్చుకున్నాం అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు, ఫార్మ్ బిల్డింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ డ్వెల్లింగ్ హౌస్ ఆర్ అవుట్ హౌస్ ఆర్ స్టోర్ హౌస్ అని చెప్పేసి మనం
మాట్లాడుకున్నాం అమ్మా. డ్వెల్లింగ్ అంటే రెసిడెన్షియల్ పర్పస్, రిసైడింగ్ పర్పస్ అని చెప్పేసి దాని అర్థం. సో అలాగా మనకి రెసిడెన్షియల్ పర్పస్ కి మనం గనక రెంట్ కి ఇచ్చేమంటే అని చెప్పేసి అంటే దానికి ఏమవుతుందంట ఎగ్జామ్టెడ్. సార్ అది ఎవరిచ్చినా సరే ఎగ్జామ్టెడ్. అర్థమైందా? సో అక్కడ కంపెనీ ఏం చేసిందంటే రెసిడెన్షియల్ పర్పస్ కోసం రెంట్ కి ఇచ్చిందంట, అయినా సరే దానికి ఏమవుతుంది ఎగ్జామ్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ ది పర్సన్ ట్రాన్సాక్షన్, మనం ఇక్కడ చెప్పిన మెటీరియల్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తే మనకి ఏమొస్తుందంటమ్మా ఎగ్జామ్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చు అమ్మా. అసలు మనం ఎగ్జామ్షన్స్ గురించి మాట్లాడుకోవట్లే, ఎన్ని టైప్స్ లో ఎగ్జామ్షన్స్ అనేవి ఇవ్వచ్చు అని చెప్పేసి మనం క్లాసిఫై చేసుకుంటున్నాం. అర్థమైందా? సో సెకండ్ క్లాసిఫికేషన్ చూడండి, ఎగ్జామ్షన్ టు స్పెసిఫైడ్ సప్లయర్స్. అంటే సప్లై చేసిన స్పెసిఫైడ్ పర్సన్ అయితే వాడికి మనకి ఏం చేస్తామంటమ్మా ఎగ్జామ్టెడ్. ఓకే రైట్. ఎగ్జామ్షన్ గివెన్ టు స్పెసిఫైడ్ సప్లయర్స్ ఓన్లీ, అంటే సప్లయర్ ని బేస్ చేసుకుని ఎగ్జామ్షన్. ఫస్ట్ ఏంటి ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకుని ఎగ్జామ్షన్. ఓకే, ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకున్న ట్రాన్సాక్షన్ ఎవరు చేశారు అన్నది మెటీరియల్ ఇమ్మెటీరియల్. సో కాబట్టి కేవలం ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకుని ఎగ్జామ్షన్. సెకండ్ ఏంటి సప్లయర్ ని బేస్ చేసుకున్న ఎగ్జామ్షన్. అంతేనమ్మా? సో ఎగ్జాంపుల్ చూడండి. So services provided by central government or state government or union territory or local authority where the consideration for such services does not exceed ఎంత దాటకపోతే అంటున్నాడమ్మా 5,000. సో సర్వీసెస్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి పర్సన్ డెఫినేషన్ లో మనం చూస్తే గవర్నమెంట్ కూడా ఒక వన్ ఆఫ్ ది పర్సన్ ఏమ్మా, అవునా కదా? సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా మనకి ఏమవుతాయి ట్యాక్సబుల్. కానీ ఆ సర్వీసెస్ వాల్యూ అనేది 5,000 కంటే తక్కువ ఉంటే కనుక దాని మీద ఏమంటున్నాడమ్మా జిఎస్టీ అనేది లెవీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఏ పొజిషన్ లో ఉంది, రిసిపియంట్ పొజిషన్ లో ఉందా, ప్రొవైడర్ పొజిషన్ లో ఉందా? ప్రొవైడర్ అంటే సప్లయర్, అంతేనా? సప్లయర్ పొజిషన్ లో ఉండేటప్పుడు వాళ్ళు ఏంటంటమ్మా దే ఆర్ నాట్ లయబుల్ టు పే జిఎస్టీ. అర్థమవుతుందా? ఇన్ కేస్ ద సర్వీస్ వాల్యూ ఇస్ లెస్ దాన్ 5,000. ఇక ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ గా లేకపోతే సప్లయర్ స్పెసిఫిక్ గా మీది అంటే అంటే ఎగ్జామ్షన్ అనేది ఎన్ని రకాలుగా రావచ్చు అంటే మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, ఒకటి ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ గా రావచ్చు లేదా సప్లయర్ స్పెసిఫిక్ గా రావచ్చు అని చెప్పేసి చూసాం. నెక్స్ట్ కేటగిరీ చూడండి. సో ఎగ్జామ్షన్ టు స్పెసిఫైడ్ రిసిపియంట్స్. ఇదేంటమ్మా రిసీవర్స్ స్పెసిఫిక్, అంటే ఎవడు రిసీవ్ చేసుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి ఎగ్జామ్షన్ అనేది వస్తుంది అంటమ్మా. సపోజ్ చూడండి, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అంటే మనం ప్రొవైడ్ చేసేది ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ అండర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ విచ్ టోటల్ ప్రీమియం ఈస్ పెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఇన్సూరెన్స్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామంట. ఇన్సూరెన్స్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అందులో ప్రీమియం ఎంత ఎవరు పే చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది లేదా స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది అనుకుంటే కనుక అక్కడ ఎంత ఏమంటున్నాడమ్మా దట్ ఈస్ నాట్ లయబుల్ టు జిఎస్టీ. అమ్మ ఇన్సూరెన్స్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్సూరెన్స్ ఇస్తుంది, దాని ప్రీమియం ఎవరు కడుతున్నారు, సెంట్రల్ గవర్నమెంటే కడుతుంది. అలాంటప్పుడు జిఎస్టీ లెవీ చేయాలా? సో ఒక ఇండివిజువల్ పాలసీ హోల్డర్ వచ్చాడు, వాడికి ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది, దాని మీద జిఎస్టీ లెవీ చేయాలా లేదా? ఎస్ ఆర్ నో? అంటే ఇది రిసిపియంట్ స్పెసిఫిక్ ఎగ్జామ్షనా లేకపోతే సప్లయర్ స్పెసిఫిక్ ఎగ్జామ్షనా? అంటే ఎగ్జామ్షన్స్ లో ఎన్ని రకాలు ఉండొచ్చు అంటే చెప్పేసానంటే ఎన్ని రకాలు ఇప్పుడు చూసామా, ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్, సప్లయర్ స్పెసిఫిక్, తర్వాత రిసిపియంట్ స్పెసిఫిక్. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఎగ్జామ్షన్స్ అన్ని చోట వెళ్ళిన ప్రతి చోట ఎగ్జామ్షన్ అనగానే ఈ నాలుగిట్లో దేంట్లో కవర్ అయిందో మనం చూడాలంట. అర్థమవుతుందా? రైట్. సో లాస్ట్ ఎగ్జామ్షన్ టు స్పెసిఫైడ్ సప్లయర్స్ and specified recipients అని చెప్పేసి అంటున్నారు. Sometimes exemption is given only when activities or transactions are carried out by specified supplier for specified recipient only. అంటే ఇక్కడ ఇప్పటి వరకు రిసిపియంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సప్లయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రాన్సాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం. కానీ ఇక్కడ ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరు కూడా స్పెసిఫైడ్ అంట, వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అయ్యేది. సో ప్రొవైడ్ చేసేవాడు ఎవడై ఉండాలి, స్పెసిఫైడ్ సప్లయర్. రిసీవ్ చేసుకునేవాడు ఎవడై ఉండాలి, స్పెసిఫైడ్ రిసిపియంట్. సో ఇలా ఈ స్పెసిఫిక్ గా అంటే ఇక్కడ సప్లయర్ మారడు, రిసిపియంట్ మారడు, వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రం ఏమవుతుందంటమ్మా
ఎగ్జామ్షన్ అనేది వస్తుందంట, లేకపోతే ట్యాక్సబుల్. అర్థమైందమ్మా? రైట్. ఎగ్జాంపుల్ చూడండి. సర్వీసెస్ బై ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ. ఓకే. సో 2 persons governed under the Employee State Insurance Act. మా ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉంటాయి, లేకపోతే ఈఎస్ఐ ఉంటుంది. ఈఎస్ఐ ఎవరికి ప్రొవైడ్ చేస్తుందంటే సర్వీసెస్ ఎంప్లాయీస్ కి. ఈఎస్ఐ లో కవర్ అయిన ఎంప్లాయీస్ కి, వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఏమొస్తుందంటమ్మా? ఎగ్జామ్షన్. అర్థమైందా? అలా స్పెసిఫిక్ అన్నమాట. ఓకే, ఇచ్చేవాడు తీసుకునేవాడు. రైట్. నా తర్వాత చూడండి. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఇన్సూరెన్స్ రెగ్యులర్ IRDA అమ్మా. టు ఇండియా IRDA ఆఫ్ ఇండియా టు ఇన్సూరర్స్ అండర్ ది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, IRDA యాక్ట్. అమ్మా ఇండియాలో హూ ఇస్ ద సుప్రీం అథారిటీ ఫర్ ఏమంటారంటే ఫారిన్ కరెన్సీ అని చెప్పేసానంటే RBI అని ఎలా అంటారో, సో అలాగే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ కి ఒక బాడీ ఎవరంటే సెబీ అని చెప్పేసి ఎలా అంటారో, సో అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి రెగ్యులేటరీ బాడీ అండ్ సుప్రీం బాడీ అని చెప్పేసినట్టు ఎవరని చెప్తారమ్మా? IRDA ఇన్సూరెన్స్ కి ఏం చేస్తుందమ్మా? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే కనుక అదేమవుతుందంట? IRDA స్పెసిఫైడ్ సప్లయర్, ఇన్సూరెన్స్ కంపెనీస్ స్పెసిఫైడ్ రిసిపియంట్స్. వాళ్ళ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ కి ఏమవుతాయంటమ్మా? ఎగ్జామ్షన్. అంటే స్పెసిఫైడ్ సప్లయర్, స్పెసిఫైడ్ రిసిపియంట్స్ మధ్య ట్రాన్సాక్షన్ కాబట్టి అక్కడ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనకి ఎగ్జామ్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉండొచ్చమ్మా? సో ఏ ఎగ్జామ్షన్ ఇచ్చినా సరే ఈ 4 టైప్స్ లోనే ఎందులో కవర్ అవుతుంది అంటమ్మా. ఓకేనా? సో ఎగ్జామ్షన్స్ 4 టైప్స్ ఉంటాయి. ఒకటేంటి? ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్. అంటే స్పెసిఫిక్ గా ఒక ట్రాన్సాక్షన్ ని మనం ఏం చేయొచ్చమ్మా? ఎగ్జామ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొవైడర్ ఎవరు, రిసిపియంట్ ఎవరు అనేది మనం పట్టించుకోవాలంట. అర్థమైందా? ప్రొవైడర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సప్లయర్ ఆర్ ప్రొవైడర్ ఆర్ రిసిపియంట్. అర్థమైందా? తర్వాత సెకండ్ కేసు ఏంటంటమ్మా? సప్లయర్ స్పెసిఫిక్. ఏంటది? సప్లయర్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ సప్లయర్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయమ్మా? ఎగ్జామ్టెడ్. అక్కడే మనం ట్రాన్సాక్షన్ పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ట్రాన్సాక్షన్ ఈజ్ ఇమ్మెటీరియల్ అని రాసుకున్నామా? సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అవి లెస్ దాన్ 5,000 కన్సిడరేషన్ తో మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనుకోమ్మా. అప్పుడు ఏమనుకున్నాం? ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే కన్సిడరేషన్ అనేది 5,000 కంటే తక్కువ ఉంటే ప్రొవైడ్ చేసేవారు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ నాట్ లయబుల్ ఫర్ GST. అంతే కదా? అంటే ట్రాన్సాక్షన్ పట్టించుకుంటున్నాం. అక్కడ కన్సిడరేషన్ 5,000 కంటే తక్కువ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడర్ సప్లయర్ గా ఉంటే కనుక అని చెప్పేసి చెప్పాం. అంతేనమ్మా? రైట్. సో ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్, సప్లయర్ స్పెసిఫిక్. తర్వాత అందులో ట్రాన్సాక్షన్ ఈజ్ ఇమ్మెటీరియల్. అర్థమైందా? తర్వాత ఏంటి? రిసిపియంట్. సో ఇక్కడ కూడా మనకి ఏంటమ్మా? ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాంతో సంబంధం ఉందా? ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారని దాంతో సంబంధం లేదు. కానీ రిసిపియంట్ స్పెసిఫిక్ అంటే తీసుకునే వాటిని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఎగ్జామ్షన్ అనేది ఇస్తారు. తర్వాత స్పెసిఫైడ్ సప్లయర్ స్పెసిఫైడ్, రిసిపియంట్ కూడా ఏమిటమ్మా? స్పెసిఫైడ్. సో ఇలా మనకి 4 రకాలుగా మనకి ఎగ్జామ్షన్ అనేది రావచ్చంట. అంటే ఇవి వచ్చే ఇప్పుడు మనం చూడబోయే ఎగ్జామ్షన్స్ అన్నిట్లో కూడా ఈ 4గిట్లోకి దేనిలోకి దాంట్లోకి మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళాలంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఒకసారి ఏం చేద్దామంటేనమ్మా, సెక్షన్ 11 చెప్తున్నాడమ్మా. సెక్షన్ 11 ఏంటి అని చెప్పేసానంటే పవర్స్ టు గ్రాంట్ ఎగ్జామ్షన్. మనకి ఏదైనా సరే ఎవరికి పవర్స్ ఇస్తాయమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరికైనా సరే పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? త్రూ ద యాక్టే కదమ్మా. యాక్ట్ లో ఉన్న పర్టికులర్ సెక్షన్ నుంచే కదమ్మా. సో మనకి అలా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడానికి, గ్రాంట్ చేయడానికి మనకున్న ఎగ్జామ్షన్ అనేది ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే సెక్షన్ 11 ప్రకారం ఇస్తున్నారంట. ఓకే. సో సెక్షన్ 11 ఆఫ్ CGST అండ్ సెక్షన్ 6 ఆఫ్ ఏమంటారమ్మా? IGST. రెండింటికి సిమిలర్ ప్రొవిజన్స్ సార్? ఎస్. అర్థమైందా? సో సెక్షన్ 11 ఆఫ్ CGST ఈక్వల్స్ టు సెక్షన్ 6 ఆఫ్ IGST. అంటే మళ్ళీ IGST ప్రొవిజన్ సెపరేట్ గా చదవాల్సిన అవసరం ఉందా లేదా?
చదవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నార్మల్ గా అయితే మనం ఏం చదువుతాం అనుకుంటున్నాం, సిజిఎస్టి ఐజిఎస్టి రెండు ప్రొవిజన్స్ చదవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ చదవాల్సిన అవసరం ఉందమ్మా? అవసరం లేదు. ఓకేనా? చూడండి subsection 1 11 subsection 1 అమ్మ 11 subsection 1 where the government is satisfied that it is necessary in the public interest to do so, it may on the recommendations of the council. అమ్మ కౌన్సిల్ అంటే ఇక్కడ ఏ కౌన్సిల్? జిఎస్టి కౌన్సిల్. సో జిఎస్టి కౌన్సిల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదమ్మా, బేసిక్స్ లో మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్ఆర్ నో? సో ప్రతి స్టేట్ కి ఒక మినిస్టర్ గానీ ఫైనాన్స్ మినిస్టర్ గానీ, ఏదో ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు లేదా ఏదైనా మినిస్టర్ అవ్వచ్చు, కెన్ రిప్రజెంట్ ఇన్ జిఎస్టి కౌన్సిల్ విచ్ ఇస్ హెడెడ్ బై చైర్పర్సన్. ఎవరు ఉంటారమ్మా? ఫైనాన్స్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఎవరమ్మా? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉంటారు? హెడ్ ఆఫ్ ది ఇక్కడ జిఎస్టి కౌన్సిల్ కింద ఉంటారు, చైర్మన్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్. అర్థమైందమ్మా? అక్కడ ఓటింగ్ గురించి దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సార్ నో? ఇక్కడ బాక్స్ చేయాల్సింది ఏంటంటే బై నోటిఫికేషన్. ఏంటంటే మన నోటిఫికేషన్ ద్వారా మనకి ఏం చేయొచ్చు? ఎగ్జామ్షన్ అనేది ఇవ్వచ్చు అంట. exempt generally either absolutely or subject to such conditions as the case may be specified therein. Goods or services are both any specified description from the whole or part of the tax leviable thereon with effect from such date as may be specified in that notification. First condition ఏంటి? 11(1) లో దేని ప్రకారం ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం ద్వారా. ఏంటిది? ఒక నోటిఫికేషన్. అమ్మ జనరల్ గా నోటిఫికేషన్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే నోటిఫికేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే మనకి అఫీషియల్ గెజెట్ అని ఉంటదమ్మా. ఏముంటది? అఫీషియల్ గెజెట్ లో నోటిఫికేషన్ ద్వారా ఇస్తారమ్మా. ఓకే, అదే స్టేట్ గవర్నమెంట్ అంటే జీవోస్ అంటారు. ఏమంటారమ్మా? గవర్నమెంట్ ఆర్డర్. ఓకే, సో జీవో అంటారు స్టేట్ లెవెల్లో. అదే సెంట్రల్ లెవెల్లో అయితే కనుక సర్క్యులర్స్, నోటిఫికేషన్స్. అందులో మెయిన్ నోటిఫికేషన్స్. అందులో ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా ఇస్తామని చెప్పేసి అని చెప్తున్నాడు. మీ నోటిఫికేషన్స్ అయ్యి ఎక్కడ ఇస్తారమ్మా? అఫీషియల్ గెజెట్. ఓకే, సో ఎక్కడంట either absolutely or subject to such conditions అంటాడు. అంటే నోటిఫికేషన్ లో మనకి ఏమని చెప్పచ్చు అంట? అబ్సల్యూట్, కంప్లీట్, ఓకే, ఆర్ కండిషనల్. ఏంటమ్మా? అబ్సల్యూట్ ఆర్ అన్కండిషనల్. అబ్సల్యూట్ అంటే అన్కండిషనలే కదా. ఆర్ తర్వాత సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అంటే కండిషనలే కదమ్మా. అబ్సల్యూట్ ని అన్కండిషనల్ అని రాయచ్చా? Yes or no? Right. So as the case may be, as the specified therein, goods or services are both of any specified description from the whole or part of the tax leviable thereon, which effect from such a date as may be specified in the such notification. ఆ నోటిఫికేషన్ లో డేట్ ఇచ్చినప్పటి నుంచి అఫెక్టివ్ లోకి వచ్చేలాగా. మా నోటిఫికేషన్ డేట్ కాదు, ఎఫెక్టివ్ డేట్ వేరేగా ఇస్తారు. ఏమిస్తారమ్మా? ఎఫెక్టివ్ డేట్ అంటే నోటిఫికేషన్ డేట్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఎఫెక్టివ్ డేట్ ఒకటి ఉంటుంది. అండ్ ఎఫెక్టివ్ డేట్ నుంచి మనకి ఏమవుతుందంట? అప్లికబిలిటీ అనేది వస్తుందంట. అంటే అక్కడ ఈ పర్టికులర్ గా ట్యాక్స్ కట్టక్కర్లేదు. పైన మనం 4 రకాలు మాట్లాడుకున్నాం కదమ్మా. ఆ 4గిట్లో ఏదైనా సరే మనం ఈ నోటిఫికేషన్ ద్వారా మనం తీసుకోవచ్చు అంట, ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు గవర్నమెంట్. తర్వాత చూడండి సబ్సెక్షన్ 2 where government is satisfied that it is necessary in the public interest to do so, it may on the recommendations of the council by special order. Special order in each case under circumstances of an exceptional nature to be stated in such order exempt from payment of tax any goods or services or both on which tax is leviable. అంటే నోటిఫికేషన్ ద్వారా వెళ్ళకపోతే ఏమివ్వచ్చు అంటమ్మా? స్పెషల్ ఆర్డర్. ఏంటది? స్పెషల్ ఆర్డర్ అంటే సెక్షన్ అంటే 11(2) ప్రకారం మనం వెళ్ళొచ్చు అంట. ఓకే, ఈ ఎక్సెప్షనల్ నేచర్ లో ఉండే కేసెస్ అన్నిటినీ కూడా వాటిని తీసుకొచ్చి ఎక్కడ ఇస్తారమ్మా? బై స్పెషల్ ఆర్డర్ లో ఇస్తారంట. ఆ స్పెషల్ ఆర్డర్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఎక్సెప్షనల్ నేచర్ లో ఉండే గూడ్స్ ని, అదే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం ఏం చేయటమ్మా? ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. అంటే ఎన్ని రకాలుగా ఇప్పుడు మనకి ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చమ్మా? గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇవ్వచ్చు లేదా స్పెషల్ ఆర్డర్. సో నోటిఫికేషన్ లో ఎలా ఇవ్వచ్చు? అన్కండిషనల్ గా ఇవ్వచ్చు, కండిషనల్ గా ఇవ్వచ్చు. సో స్పెషల్ ఆర్డర్ లో అయితే కనుక ఎక్సెప్షనల్ నేచర్ లో ఉన్న కేసెస్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఏం చేస్తారమ్మా? ఇక్కడ రిజల్టింగ్ చేస్తారు. దానివల్ల ట్యాక్స్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వచ్చు అంట. అర్థమైందా?
నెక్స్ట్ 11 subsection 3 చూడండి. Government may, if it considers necessary to expedite so to do for the purpose of clarifying the scope or applicability of one notification issued under subsection 1 or order specified under subsection 2, insert an explanation in such notification or order as the case may be by notification at any time within 1 year of the issue of such notification or under the subsection 1 or subsection 2, and every such explanation shall have effect as if it had always been part of the first of such notification or order as the case may be. మరి దీనికి ఒకసారి స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా. ఏంటంటే స్టార్ మార్క్ వేసుకోండి. ఏంటి సార్ ఇదే అని చెప్పేసానంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ కానీ స్పెషల్ ఆర్డర్ కానీ మనకి ఎన్ని రకాలుగా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చమ్మా? బై నోటిఫికేషన్ అండ్ స్పెషల్ ఆర్డర్. ఈ నోటిఫికేషన్ లో కూడా మళ్ళీ ఎలా రావచ్చమ్మా? అన్కండిషనల్ అండ్ కండిషనల్, అంతేనమ్మా? ఓకే. ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఎఫెక్టివ్ డేట్ ఉంటుందా? ఎఫెక్టివ్ డేట్ ఎక్కడ చెప్తారు? నోటిఫికేషన్ లో చెప్తారు కదమ్మా. నోటిఫికేషన్ డేటా లేకపోతే అందులో ఎఫెక్టివ్ డేటా? ఎఫెక్టివ్ డేట్. అలాగే స్పెషల్ ఆర్డర్ లో కూడా ఎఫెక్టివ్ డేట్ అనేది చెప్తారమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ సపోజ్ ఒక ఆర్డర్ అనేది ఎప్పుడు వచ్చిందంట? ఒక అన్కండిషనల్ నోటిఫికేషన్ అనేది వచ్చిందంట. ఎప్పుడమ్మా నోటిఫికేషన్ అనేది వచ్చిందంట? అది ఎప్పుడో తెలుసా? సపోజ్ 11/8/2019 ఎప్పుడు వచ్చిందమ్మా? 11/8/2019. ఓకే, 11th ఆగస్ట్ వచ్చిందంట. సో ఇక్కడ నుంచి 1 year లోపు ఏంటంటమ్మా? విత్ ఇన్ 1 year. ఇక్కడ చూడండి జాగ్రత్తగా సార్. చూడండి, ఎనీ టైమ్ విత్ ఇన్ 1 year ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి 1 year అంటే ఎంతమ్మా? 10th ఆగస్ట్ 2020 అనా? ఈ లోపు, ఈ బిట్వీన్ లోపు మనం ఏంటంటే ఒక ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వచ్చంట. ఏంటంట? ఒకవేళ ఈ అప్లికబిలిటీ ఏదైతే ఉంటుందో అప్లికబిలిటీకి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఇవ్వచ్చంటమ్మా. ఎక్స్ప్లనేషన్ లో ఏదైనా అంటే ఇంటర్ప్రిటేషన్ మీరు తప్పుగా చేస్తున్నారు, ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది, లేకపోతే ఇది ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పేసి ఏం చెప్పొచ్చు అంటమ్మా? ఈ ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వచ్చు అంట. సో ఇక్కడ ఎక్స్ప్లనేషన్ ఎప్పుడు ఇచ్చారంటే చెప్పేసానంటే కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే 1st January 2020 ఏం చేశారంటమ్మా? ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చారంట. మా ఇస్ దిట్ ఎక్స్ప్లనేషన్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్? మా వ్యాలిడిటీ చూస్తే కనుక ఎక్స్ప్లనేషన్ వ్యాలిడ్, ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ వ్యాలిడా కాదా? ఎందుకు వ్యాలిడ్? విత్ ఇన్ 1 year ఉంది కాబట్టి. అర్థమైందా? ఇది 10th ఆగస్ట్ 2020 తర్వాత మనం ఈ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అనేది ఇష్యూ చేయగలమా? సో దానికంటే ముందే ఇష్యూ చేశారు కదా ఎక్స్ప్లనేషన్, అవునా కదా? సో దిస్ 1/1/2020 ఈజ్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్ 11/8/2019 టు 10/8/2020. అంతేనమ్మా? ఎస్ ఆర్ నో? సో ఆ ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి ఎక్స్ప్లనేషన్ ఏమవుద్దమ్మా? వ్యాలిడ్ ఎక్స్ప్లనేషన్. అర్థమైందా సార్? ఈ వ్యాలిడ్ ఎక్స్ప్లనేషన్ లో పర్టికులర్ గా ఒక సర్వీస్ ని నేను చెప్పిన ఎగ్జామ్షన్ లో ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పేసి చెప్పాడంట. ఏమని చెప్పాడు? ఇంక్లూడ్, నేను చెప్పిన మీరు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశాను, ఆ నోటిఫికేషన్ లో నేను చెప్పిన ఈ ఒక సర్వీస్ అనేది అందులో ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పేసి ఎక్స్ప్లనేషన్ ఎక్కడ ఇచ్చాడమ్మా? సో విత్ ఇన్ 1 year ఫ్రమ్ ది ఆ నోటిఫికేషన్ ఎండ్ నుంచి, ఆ నోటిఫికేషన్ ఎఫెక్టివ్ డేట్ నుంచి 1 year లోపు మనం ఇచ్చుకోవచ్చు అన్నారు కదమ్మా. అలాగే ఇచ్చాడేమో లేదా? సో ఇస్తే కనుక దీని ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఉంటుంది? ఈ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఉంటుందమ్మా? 1st January 2020 నుంచి ఉంటుందా, లేకపోతే నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పటి నుంచి ఉంటుందా? ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 11/8/2019. చూడండి లాస్ట్ లో చూడండి, విచ్ హ్యాస్ ఎఫెక్ట్ యాజ్ ఇఫ్, చూడండి యాజ్ ఇఫ్
it had always been the part of the first of such notification or order as the case may be అని అంటున్నాడమ్మా. అర్థమవుతుందా? Is it clear or not? So first of such notification or order అంటే ముందు మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ కానీ ఆర్డర్ కానీ ఇచ్చారో ఆ డేట్ నుంచి ఎఫెక్టివ్ లోకి వస్తుందంటమ్మా. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ వ్యాలిడా కాదా చెక్ చేయాలమ్మా. ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? ఎక్స్ప్లెనేషన్ వ్యాలిడా కాదా చెక్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ వ్యాలిడా కాదా అంటే ఎలా తెలుస్తుంది? విత్ ఇన్ 1 year ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ సచ్ నోటిఫికేషన్ చూసుకోవాలమ్మా. అది ఎఫెక్టివ్ కాదా విత్ ఇన్ 1 year లోపు ఇస్తే కనుక ఎక్స్ప్లెనేషన్ వ్యాలిడే. ఆ ఎక్స్ప్లెనేషన్ యొక్క వ్యాలిడిటీ ఎక్కడి నుంచి ఉన్నట్టంట? నోటిఫికేషన్ ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ కాదు. అర్థమైందా? సో 1st January 2020 నుంచి అప్లికబుల్ అయినట్టు కాదంట. అది ఎక్కడి నుంచి అప్లికబుల్ అయినట్టు? సో 11th August 2019 నుంచి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అప్లికబుల్ అయినట్టు అంట. సార్ ఇది రెట్రోస్పెక్టివ్ గా లేదా అని చెప్పేసానంటే నీకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేశాను, దానికి సంబంధించిన ఎక్స్ప్లనేటరీ అని చెప్పేసానంటే ఎడిషనల్ క్లారిఫికేషన్. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? ఆల్రెడీ ఇష్యూ చేసిన నోటిఫికేషన్ కి ఏంటిది? అడిషనల్ ఎక్స్ప్లనేటరీ నోట్ అంతేనా? ఆ ఎడిషనల్ ఎక్స్ప్లనేటరీ నోట్ అనేది ఎప్పటి నుంచి వస్తుందంటే దానికంటూ సపరేట్ నోటిఫికేషన్ కాదు కాబట్టి ఒరిజినల్ నోటిఫికేషన్ నుంచి అప్లికబిలిటీలోకి వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. సార్ అలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది వ్యాలిడా కాదా అని చెప్పేసానంటే అది కనుక విత్ ఇన్ 1 year వస్తే అది వ్యాలిడ్. విత్ ఇన్ 1 year లో రాలేదనుకో మా అదేంటిది? నాట్ వ్యాలిడ్. మా అప్లికబుల్ అది నాట్ అప్లికబుల్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? షాల్ వి మూవ్ ఫార్వర్డ్? సో గవర్నమెంట్ కి చాలా స్కోప్ ఉందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సార్ నెక్స్ట్ నాకు ఒక చిన్న క్వశ్చన్ అమ్మా, క్విక్ క్వశ్చన్. ఏంటంటే చాలా సింపుల్ క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయగలిగిందే. నోటిఫికేషన్ ఇష్యూ చేసాం, నోటిఫికేషన్ ఇష్యూ చేసినా సరే అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయవలసిన అవసరం కలెక్ట్ చేయక్కర్లేదు అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. ఓకే, మీరు అయినా సరే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, అంటే is this exemption notification is optional or mandatory? ఆప్షనల్ ఆర్ మ్యాండేటరీ అంటే మీరు కలెక్ట్ చేశారంటే కలెక్ట్ చేయక్కర్లేదు అని చెప్పేసినా సరే మీరు కలెక్ట్ చేశారనుకోమ్మా, రైటా రాంగా? రాంగా రైటా? సార్ పర్లేదు సార్, ఏమైంది ఎగ్జామ్షన్ ఇచ్చారు కానీ ఎగ్జామ్షన్ తీసుకోవట్లేదు జనాలు. ఇప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తానని చెప్పేసానంటే కస్టమర్స్ కూడా పే చేశారమ్మా, పే చేశారు కదా అని కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తున్నాం కదా, తప్పేనా ఉందా? ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మా ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత అసలు ట్యాక్సే కలెక్ట్ చేయకూడదా, లేకపోతే కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టొచ్చా? ఎడిషనల్ కంప్లైంట్స్ చేయొచ్చా చేయకూడదా? ఎస్ ఆర్ నో? అది క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు చెయ్యొచ్చు అన్న వాళ్ళు ఎంతమంది? అంటే ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసినా సరే మనం ఏం చేయొచ్చు? ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేసి మన గవర్నమెంట్ కి పే చేయొచ్చు అన్న వాళ్ళు ఎంతమంది? ఓకే, సో ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ వన్స్ ఇష్యూ చేస్తే కనుక అసలు మనం ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అన్నవాళ్ళు ఎంతమంది? రైట్. సో మీ అందరికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, చూడండి. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ వేర్ ఎగ్జంప్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఓకే ఫ్రమ్ ది whole or part of the tax leviable okay thereon has been granted absolutely box change into the absolutely the registered person supplying such goods or services or both shall not collect tax shall not collect tax in excess of the effective rate on such supply of goods or services or both. By notification lo meeku em chesadante absolute ga అన్కండిషనల్ గా, అబ్సల్యూట్ గా అంటే ఏంటి? అన్కండిషనల్ గా మీకు ఒక ట్యాక్స్ రేట్ తగ్గించాడంట. ఓకే, ఇప్పుడు సపోజ్ మీ ట్యాక్స్ రేట్ ని 18% నుంచి 5% తెచ్చాడమ్మా, అయినా సరే మీరు 18% కలెక్ట్ చేస్తున్నారు, చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసానంటే ఇక్కడ మనల్ని బైఫర్కేట్ చేయమంటున్నాడమ్మా. మీకు ఇచ్చిన ఎగ్జామ్షన్ అనేది అన్కండిషనలా అంటే అబ్సల్యూట్? అన్కండిషనల్ ఆర్ అబ్సల్యూటే కదమ్మా. సో అన్కండిషనలా కండిషనలా అని చెప్పేసి అడుగుతున్నాడు. అర్థమైందా? సో అన్కండిషనల్ ఆర్ అబ్సల్యూట్ అంటే కనుక మీరు కలెక్ట్ చేయొచ్చే ట్యాక్స్ ని? షల్ నాట్ కలెక్ట్. అర్థమైందా? సో అదే కండిషనల్ అనుకుంటే యూ హ్యావ్ అన్ ఆప్షన్. అర్థమవుతుందా?
సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ ఎక్స్ప్లెనేషన్ కి యొక్క ఏంటంటే ఇచ్చిన ఎగ్జామ్షన్ అనేది ఎలా ఉండొచ్చమ్మా? అన్కండిషనల్ ఆర్ అబ్సల్యూట్, అంతేనా? తర్వాత ఏంటి? కండిషనల్. సో కంప్లైయింగ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అంటే కంప్లై చేస్తూ మనం ట్యాక్స్ కలెక్ట్ చేయాలా చేయదని చెప్పేసానంటే ఇక్కడ ఏం చేయకూడదమ్మా? షల్ నాట్ అంటే అస్సలు కలెక్ట్ చేయకూడదు. షల్ నాట్ కలెక్ట్ ట్యాక్స్, అంతేనమ్మా? ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు అంటున్నాడా, చేయకూడదు అంటున్నాడా? అస్సలు చేయకూడదు అంటున్నాడు. బట్ కండిషనల్ కనుక నోటిఫికేషన్ మీకు ఇచ్చింది నోటిఫికేషన్ కండిషనల్ అనుకోమ్మా, ఇక్కడ ఏంటంటే ఆప్షనల్ టు కంప్లై. అర్థమైందా లేదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అది ఇచ్చిన కండిషన్ అనేది నోటిఫికేషన్ అనేది అబ్సల్యూట్, అది ఏ కండిషన్ లేకుండా స్ట్రైట్ అవే మీకు ఎగ్జామ్షన్ అని చెప్పేసి చెప్తాడు అనుకోమ్మా, అయినా సరే మనం ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చా? అస్సలు చేయకూడదు. అకార్డింగ్ టు ఎక్స్ప్లనేషన్ టు సెక్షన్ 11 ఆఫ్ ది CGST ఆఫ్ అదే ఎక్స్ప్లనేషన్ టు సెక్షన్ 6 ఆఫ్ ది IGST. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏం చెప్తున్నాడమ్మా? ఎగ్జామ్షన్ నోటిఫికేషన్. అంటే పవర్స్ ఉన్నాయా లేవా? మా సెక్షన్ 11 లో చెప్పింది ఏంటమ్మా? పవర్స్ ఉన్నాయా లేవా? పవర్స్ ఉన్నాయి. ఎవరికి? గవర్నమెంట్ కి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు CGST గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ గురించి చెప్తాడు. అదే SGST అన్నాం అనుకో, అక్కడ ఏమంటాడు? స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తాడు. UTGST యాక్ట్ చూస్తున్నారు అనుకో, అప్పుడు ఏమంటాడు? యూనియన్ టెరిటరీ పవర్స్ గురించి. మనం ఇప్పుడు ఎవరి గురించి గవర్నమెంట్ కి హ్యాస్ ఏ రకాలుగా ఇవ్వచ్చు, 4 టైప్స్ ఇవ్వచ్చు. 4 టైప్స్ మనం మాట్లాడుకున్నాం లేదా? ఆ నోటిఫికేషన్ లో కూడా ఎలా ఇవ్వచ్చమ్మా? అన్కండిషనల్ గా ఉండొచ్చు, కండిషనల్ గా ఉండొచ్చు. ఎందుకు సార్ ఈ కండిషనల్ లో బైఫర్కేషన్ అని చెప్పేసి అంటే, అన్కండిషనల్ గా ఇస్తే కనుక దాన్ని మళ్ళీ ఏం చేయకూడదు, మనం వైలేట్ చేయకూడదు, ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. కానీ కండిషనల్ గా ఇస్తే కనుక ఆప్షనల్. మా కండిషన్స్ అనేవి ఇచ్చాడు అంటే కనుక మనం ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు, మన ఆప్షన్ అమ్మా. కానీ ఇక్కడ కేవలం ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 11 లో ఏం చెప్పాడంటే అబ్సల్యూట్ గా ఇచ్చిన చోట మాత్రమే మాట్లాడాడు. అందుకోసమే దాన్ని ఏం చేసుకున్నాం? బాక్స్ చేసుకున్నాం. ఎస్ ఆర్ నో? అబ్సల్యూట్ లేని బాక్స్ చేసుకున్నాం లేదమ్మా? రైట్. సో కాబట్టి అబ్సల్యూట్ గా ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా కంప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. కండిషనల్ గా ఇస్తే మాత్రం ఆప్షనల్, ఫాలో అవ్వచ్చు లేదా ఫాలో అవ్వకపోవచ్చు. ఓకే. తర్వాత సెకండ్ సబ్ సెక్షన్ 2 ప్రకారం ఏం చెప్తున్నాడమ్మా? బై స్పెషల్ ఆర్డర్. సార్ నోటిఫికేషన్ ద్వారా వెళ్ళకపోతే కనుక మనం ఏం చేయొచ్చంట? స్పెషల్ ఆర్డర్ ద్వారా మనం వెళ్ళొచ్చంట. అంటే గవర్నమెంట్ హ్యాస్ 2 ways. ఒకటేంటి? బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ ఆర్ త్రూ స్పెషల్ ఆర్డర్. ఇట్ కెన్ ఎగ్జామ్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే. సో ఎక్సెప్షనల్ నేచర్ లో ఏం ఇస్తారమ్మా? ఎక్సెప్షనల్ నేచర్ లో ఏమిస్తారు? స్పెషల్ ఆర్డర్. సో నార్మల్ కేసెస్ లో నోటిఫికేషన్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? 2 ఆప్షన్స్ అనేవి దగ్గర పెట్టుకున్నారు. ఓకే, గవర్నమెంట్. అర్థమైందా లేదా? తర్వాత సార్ ఎక్స్ప్లెనేషన్ అనేది అంటే ఎక్స్ప్లెనేషన్ టు నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయొచ్చా? ఎక్స్ప్లెనేషన్ టు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయొచ్చమ్మా? విత్ ఇన్ 1 year లోపు. అంటే నోటిఫికేషన్ ఎఫెక్టివ్ డేట్ నుంచి 1 year లోపు మనకి ఏం చేయొచ్చమ్మా? ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది విత్ ఇన్ 1 year లో ఉంటేనే ఎక్స్ప్లెనేషన్ యొక్క వ్యాలిడిటీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టు. లేకపోతే అది ఏమొద్దమ్మా? ఇన్వాలిడ్ అయిపోతుంది. ఒకవేళ వ్యాలిడిటీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటమ్మా? మా వ్యాలిడిటీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటమ్మా? సో దాని ఎఫెక్టివ్ డేట్ అంటే అప్లికబిలిటీ, ఎక్స్ప్లెనేషన్ యొక్క అప్లికబిలిటీ ఎక్కడి నుంచి ఉన్నట్టు? నోటిఫికేషన్ ఎఫెక్టివ్ డేట్ కానీ ఎఫెక్టివ్ డేట్ నుంచి ఉన్నట్టు కానీ మనకి ఎక్కడి నుంచి ఉన్నట్టు కాదంటమ్మా? ఎక్స్ప్లెనేషన్ డేట్ నుంచి ఉన్నట్టు కాదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ టు గివ్ ఎగ్జామ్షన్. ఎక్కడ పవర్స్ ఉన్నాయి అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇవేంటిది? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ యాక్ట్ లో చెప్పిన ప్రొవిజన్స్ అమ్మా. ఓకేనా? నెక్స్ట్. సో ఇక్కడ మనకి CGST యాక్ట్, IGST యాక్ట్ లో చెప్పిన ప్రొవిజన్స్ అమ్మా. ఒకసారి ఏం చేస్తారంటే అక్కడ అనాలిసిస్ ఉంది కదమ్మా,
అనాలిసిస్ అనేది ఒకసారి చదవండి అమ్మా. సో అనాలిసిస్ అనేది టోటల్ ఒకసారి చదవాలి అప్ టు పేజ్ నెంబర్ 4.7. సో ఇక్కడ వరకు మనకి చదవాలమ్మా ఒకసారి. సో మనకి గూడ్స్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్, సర్వీసెస్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. మనం ప్రతి చోట మనం చూసిన ప్రతి చోట సర్వీసెస్ గురించి, గూడ్స్ గురించి, చార్జ్ గురించి చూసినప్పుడు కూడా మనం ఏం చూసాం, సర్వీసెస్ కి వేరుగా, గూడ్స్ కి వేరుగా చూసాం. అవునా కదా? టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లైకి సంబంధించిన దాంట్లో కూడా మనం గూడ్స్ కి వేరుగా, సర్వీసెస్ కి వేరుగా చూసాం కదమ్మా. రైట్. సో అలాగా మనకి ఏంటంటే ఇక్కడ గూడ్స్ కి సంబంధించిన ఎగ్జంప్షన్ గురించి మనం ఫస్ట్ చూస్తున్నాము. గూడ్స్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. సో మన జనరల్ గా గూడ్స్ అంటే ఇక్కడ ఏంటంటున్నాడంటే ఎసెన్షియల్ గూడ్స్ మేజర్ గా ఎక్కువ ఇది ఇస్తాడమ్మా. మనకి ఏంటంటే రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, సో అతి సామాన్య ప్రజలు అందరూ కూడా జనరల్ గా యూజ్ చేసే గూడ్స్ అన్నింటినీ కూడా ఏం చేస్తాడమ్మా, ఎగ్జంప్షన్ అనేది ఇస్తాడు. ఓకే, జనరల్ గా ఏమున్నాయి చూద్దాం. A list of items has been notified under the section 11(1) of the CGST Act, 6(1) of the IGST Act. These items have been exempted from whole of the tax. అంటే ఇక్కడ ఏంటి, మొత్తం ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చాడంట. పై ఎలా ఇచ్చాడమ్మా, నోటిఫైడ్ అంటే ఏంటి, నోటిఫికేషన్ ద్వారా ఇచ్చాడు. మరి 11(1) అంటే ఏంటి, నోటిఫికేషన్. 11(2) అంటే స్పెషల్ ఆర్డర్, అంతే కదమ్మా. రైట్. సో నోటిఫికేషన్ ద్వారా ఇస్తే కండిషనల్, అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. ఓకే. అండర్ జిఎస్టి ఎవ్రీడే ఐటమ్స్, జనరల్ గా ఏంటంటే everyday items used by the common man have been included in the list of the exempted items. Items such as unbranded atta, unbranded maida, besan, unpacked foods, grains, milk, eggs, curd, lassi and fresh vegetables are among the items exempt from the GST అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఇక్కడ అన్ని అన్బ్రాండెడ్ గురించి మాట్లాడాడు, మరి బ్రాండెడ్ అయితే, బ్రాండెడ్ అయితే అంటే మా బ్రాండెడ్ తింటున్నారు అని చెప్పేసి అంటేనే మీరేంటి, సో యు ఆర్ నాట్ ఏ కామన్ మ్యాన్, యు ఆర్ ఏ రిచ్ మ్యాన్. ఓకేనమ్మా. సో ఆ బ్రాండెడ్ తింటున్నారు అంటేనే ఈ బ్రాండ్ మీద ఇప్పుడు మీకు ఏంటంటే లగ్జరీని ఎప్పుడు ట్యాక్స్ చేస్తారు కదమ్మా, సార్ నో. సో ఆ లగ్జరీని ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా, ట్యాక్స్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. రైట్. రీసెంట్ గా రైస్ అనేది ఎసెన్షియల్ ఐటమే కదమ్మా. ఈ రైస్ మీద కూడా, ఈ ప్యాక్డ్ ఐటమ్స్ మీద కూడా ఏం చేస్తున్నాడంటే బ్రాండెడ్ ఐటమ్స్ మీద ట్యాక్స్ అనేది రివ్యూ చేశాడంట. ఓకే. సో విచ్ ఇస్ అంటే వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కనుక, వాడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే లెస్ దాన్ 25 kgs ఏంటంట, లెస్ దాన్ 25 kgs ప్యాకెట్స్ ఏమైనా ఉంటే కనుక వాటి మీద కూడా ఏం చేస్తున్నాడంట మా, ట్యాక్స్ అనేది లెవీ చేస్తున్నాడంట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ బ్రాండెడ్ ఐటమ్. అర్థమవుతుందా? ట్యాక్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటమ్మా, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్. మీ సిలబస్ లోకి వచ్చేసరికి సర్వీసెస్ ఎగ్జెప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అని చెప్పేసి, అంటే నోటిఫికేషన్స్ లో, అన్ని నోటిఫికేషన్స్ లో మీకు సిలబస్ లో పెట్టలేదమ్మా. ఓకే, అన్ని నోటిఫికేషన్స్ లో సిలబస్ లో పెట్టలేదు, కొన్ని నోటిఫికేషన్స్ మాత్రమే మనకి మాట్లాడతాడు. అందులో స్పెసిఫిక్ గా సర్వీసెస్ ని లిస్ట్ అవుట్ చేసినవి ఏంటంటే, స్పెసిఫిక్ సర్వీసెస్ ఎగ్జెప్ట్ ఫ్రమ్ CGST అండ్ IGST. నోటిఫికేషన్ నెంబర్ ఎంత అంటమ్మా, 12/2017. ఓకే, డేటెడ్ 28/6/2017. ఓకే, referred as notification. Okay, has exempt the various services wholly exempt from CGST. మరి CGST కాదు, అక్కడ ఏమొస్తుంది, SGST అయితే SGST, UTGST అయితే UTGST. ఈ ఎంట్రీస్ ఆఫ్ ఎగ్జామ్షన్ నోటీస్, అందులో ఫస్ట్ యాక్టివిటీస్ ప్రకారం మనకి ఏంటంటే ఎగ్జామ్షన్ అనేది చెప్తున్నాడంట. ఫస్ట్ చూడండి, సర్వీసెస్ బై ఎన్ ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ 12AA of the Income Tax Act
బై వే ఆఫ్ చారిటబుల్ యాక్టివిటీస్ అని చెప్పేసి అంటున్నాడు. మరి చారిటబుల్ పర్పస్ అని చెప్పేసి ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం. ఆ చారిటబుల్ పర్పస్ కి సంబంధించిన యాక్టివిటీస్ గనక చారిటబుల్ పర్పస్ అనే ఆబ్జెక్టివ్ తో, మరి చారిటబుల్ పర్పస్ అనే ఆబ్జెక్టివ్ తో జనరల్ గా చారిటబుల్ పర్పస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఎరాడికేషన్ ఆఫ్ ప్రావర్టీ, ఓకే, ప్రమోటింగ్ ఎడ్యుకేషన్, ఇలాగా, లేకపోతే మనకి మన మెయిన్ ఏంటంటే రిలీఫ్ ఆఫ్ పూర్, ఇవన్నీ కూడా మన ఆబ్జెక్ట్స్ తో పెట్టుకుని ఒక ఆర్గనైజేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటమ్మా 12A ప్రకారం మనం ఏం చేసామంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జంప్షన్ తీసుకున్నామంట. ఓకేనా? అలా ఎగ్జంప్షన్ తీసుకున్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్ 12A ఏంటమ్మా రిజిస్ట్రేషన్. ఓకే, టు క్లెయిమ్ ఎగ్జంప్షన్. మనం చారిటబుల్ పర్పస్ కోసం మనం కలెక్ట్ చేస్తున్నాం. ఏంటి? చారిటీ పర్పస్ కోసం డొనేషన్స్ కలెక్ట్ చేసి మనం స్పెసిఫిక్ పర్పస్ కోసం ఖర్చు పెడుతున్నప్పుడు మన ఆర్గనైజేషన్ కి ఏం చేస్తారంటే ఎగ్జామ్షన్ ఇస్తారమ్మా. లైక్ మనం ఆల్రెడీ ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పుకునేటప్పుడు చెప్తున్నాం. అంటే యాక్చువల్ గా మీ సిలబస్ లో లేదు కానీ మనం మాట్లాడుకున్నాం. ఏంటి అని చెప్పేసానంటే 100 రూపీస్ కనుక కలెక్ట్ చేస్తే అందులో 85% ఏం చేయాలమ్మా? ఆ పర్పస్ కోసం అప్లై చేయాలి అని చెప్పాను, గుర్తుందమ్మా? సో రిమైనింగ్ 15% ఏంటి? జనరల్ అక్యూములేషన్ అని చెప్పేసి అంటారు. అంటే 15% ఖర్చు పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఎగ్జంప్షన్ స్ట్రైట్ అవే ఎగ్జంప్షన్ 100 రూపాయల్లో 15 రూపాయలు స్ట్రైట్ అవే తీసేస్తారమ్మా. ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి మనం? 85. అందులో మనం 75 ఖర్చు పెట్టామనుకోమ్మా, మన పర్పస్ కోసం, మన ఆబ్జెక్టివ్ కోసం, అంటే రిమైనింగ్ ఇంకా 10 బ్యాలెన్స్ ఉంది కదా, ఆ 10 బ్యాలెన్స్ మీద ఏం చేస్తారమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ అనేది లెవీ చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ పర్టికులర్ ఈ ఎగ్జంప్షన్ అనేది మనకి 85% అప్లికేషన్ రూల్ అనేది రావాలి అని చెప్పేసానంటే మన చారిటబుల్ యాక్టివిటీకి మన ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? రిలీఫ్ ఆఫ్ పూర్, లేకపోతే ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ టు పూర్ పీపుల్, ఇలాంటివన్నీ కూడా మన ఆబ్జెక్టివ్ గా పెట్టుకుని మనం ఏం చేస్తున్నామమ్మా? మనం ఆబ్జెక్టివ్స్ పెట్టుకుని మన యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. కానీ మనం ఏం చేయాలంట? ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిజిస్టర్ అట్ ఎక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ లో 12A ప్రకారం మనం ఏం చేయాలంటమ్మా? రిజిస్ట్రేషన్ తీసుకోవాలంట. అలా రిజిస్ట్రేషన్ తీసుకుంటేనే మనకి 85% అప్లికేషన్ రూల్ అనేది మనకు వస్తుందంట. ఒకవేళ 85% అప్లై చేస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంట? టోటల్ గా మనకి ఏమవుద్ది? ఎగ్జంప్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ yes or no? Shall we move forward? సో ఇలాగా మనకి ఈ పర్టికులర్ రూల్ ప్రకారం మనకి ఎగ్జంప్షన్ రావాలంటే 12A ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేయించాలి. అలా 12A ప్రకారం రిజిస్టర్ చేయించిన చారిటబుల్ యాక్టివిటీస్ ఉంటాయి కదమ్మా. ఆ చారిటబుల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేసే ఎంటిటీ ఉంటుంది కదా, ఆ ఎంటిటీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమవుతాయంట? ఎగ్జంప్టెడ్ అని చెప్పేసి నోటిఫికేషన్ లో చెప్పారు. ఎంట్రీ నెంబర్ 1 అర్థమైందా? నెక్స్ట్, services provided by a person by way of conduct of any religious ceremony or renting of precincts of a religious place are meant for general public, owned or managed by entity registered or as a charitable or religious trust under the 12A of the Income Tax Act, or trust or institution registered under 1023C(5) of the Income Tax Act, or body or authority covered under section 1023 BBA of the said Income Tax Act అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇక్కడ సర్వీసెస్ బై ఏ పర్సన్ బై వే ఆఫ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కండక్ట్ ఎనీ రిలీజియస్ సెరమనీ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే రెంటింగ్ ఆఫ్ ప్రిసింగ్స్ అంటే పరిసరాలని రెంట్కి ఇవ్వడం కానీ. పరిసరాలను రెంట్కి ఇవ్వడం అంటే ఏంటమ్మా? ఇప్పుడు గుళ్ళు ఉన్నాయనుకో, సపోజ్ అన్నవరం దేవస్థానం ఉంది మనకి దగ్గరలో ఉంది కదా. సో అన్నవరం దేవస్థానం ఏదైతే అక్కడ పెళ్లిళ్ళు చేస్తారు చూసారమ్మా, పెళ్లి మండపాలు ఇస్తారు, అద్దెకిస్తారు తెలుసా? ఆ పెళ్లి మండపాలు అద్దెకిస్తున్నప్పుడు అయితే కనుక అప్పుడు ఆ పెళ్లి మండపాలు అద్దెకిచ్చే చోట ఏమంట? ఎగ్జంప్షన్ అనేది ఉందంట. ఆ ఎగ్జంప్షన్ ఏదో చూడండి. హౌవెవర్ నథింగ్ అంటే నేను ఎంట్రీ నెంబర్ B ఆఫ్ దిస్ ఎగ్జంప్షన్ షల్ అప్లై టు, అంటే ఇదేంటి? ఎక్సెప్షనల్ కేసెస్ టు ఎగ్జంప్షన్. అంటే ఇక్కడ చెప్పే కేసెస్ ఏమవుతాయి? టాక్సబుల్. అంటే ఎందుకంటే తక్కువ ఉంటే ఎగ్జంప్టెడ్. చూడండి, రెంటింగ్ ఆఫ్ రూమ్స్ వేర్ చార్జెస్ ఆర్ 1000 or more per day. 1000 or more per day ఉంటే ఏమవుతుందంట? టాక్సబుల్ అవుతుందంట. ఈవెన్
ఇక్కడ అన్నవరం దేవస్థానం మీకు రూమ్స్ ఇస్తుందంట, అకామిడేషన్ ఉంటుంది కదమ్మా, అకామిడేషన్ రూమ్స్ వస్తాయా, ఆ రూమ్స్ కి 1000 కంటే ఎక్కువ కనుక చార్జ్ చేస్తున్నట్లయితే అన్నవరం దేవస్థానం ఏం చేయాలమ్మా, జిఎస్టీ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళారు అనుకో, మరి తిరుపతిలో రూమ్స్ వేస్తారా, ఆ రూమ్స్ అలొకేట్ చేసినప్పుడు మీకు చార్జెస్ వేస్తారు కదమ్మా. సో అక్కడ కనుక 1000 కంటే ఎక్కువ కనుక చార్జ్ చేశారా రూమ్ కి అని చెప్పేసానంటే ఏం చేయాలంట, జిఎస్టీ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయాలంట. సో ఒకవేళ 1000 కంటే తక్కువ ఉంటే అది రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలోకి వస్తుంది కదమ్మా, అయినా సరే ఏమవుతుంది, చారిటబుల్ యాక్టివిటీ అంటే ఈ రిలీజియస్ వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఏమవుతుందంట, దట్ ఈస్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా, ఏ నోటిఫికేషన్ ప్రకారం 12/2017 అర్థమవుతుందా. తర్వాత రెంటింగ్ ఆఫ్ ప్రెమిసెస్, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపమ్స్ ఆర్ ఓపెన్ ఏరియా అండ్ లైక్ వేర్ చార్జెస్ ఆర్ 10,000 ఆర్ మోర్ పర్ డే. మాకు రోజుకి 10,000 కంటే ఎక్కువ చార్జ్ చేస్తున్నారంటే కనుక అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ జిఎస్టీ వస్తుందంట. ఓకే, అంటే ఈ నోటిఫికేషన్ అప్లికబుల్ అవ్వాలంటే కనుక అక్కడ మనం కలెక్ట్ చేసే అమౌంట్ అంతకంటే తక్కువ ఉండాలి, 10,000 అంతకంటే తక్కువ ఉంటే కనుక మా 10,000 ఆర్ మోర్ అంటున్నాడు. మా 10,000 ఉన్నా సరే ఏమవుతుంది, ట్యాక్సబుల్లే కదా. సో పైన కూడా చూడండి 1000 ఆర్ మోర్ అన్నాడు, అంటే 1000 ఉన్నా సరే ఏమవుతుంది, ట్యాక్సబుల్లే కదమ్మా. అంటే ఎంత ఉండాలి రూమ్ రెంట్, 1000 కంటే బిలో ఉండాలి. అలాగే ఇక్కడ ప్రెసింగ్స్, మనం కళ్యాణ మండపాలు, ఈ ఓపెన్ ఏరియాస్ మనకి రెంట్ కి ఇస్తారు కదమ్మా, అదేంటంట 10,000 కంటే తక్కువ ఉండాలి. ఉంటే కనుక అదేమవుతుంది, ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. So renting of shops or other spaces for the business or commerce where charges are 10,000 or more per month, అంటే per month 10,000 అంతకంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మనం ఏంటంట, దట్ ఈస్ ట్యాక్స్. ఇప్పుడు అన్నవరం దేవస్థానంలో కొండకి లోపల దర్శనానికి వెళ్ళే ముందు షాప్స్ అంటే చూసారా, ఆ షాప్స్ రెంట్ కి ఎవరు ఇస్తారమ్మా, అన్నవరం దేవస్థానం ఇస్తుంది. ఓకే, సో అది అన్నవరం దేవస్థానం ఏంటంటే చారిటబుల్ యాక్టివిటీ కింద వాళ్ళు ఏంటమ్మా రిజిస్టర్ అవుతారమ్మా. వాళ్ళు ఏంటి చారిటబుల్ యాక్టివిటీ, వాళ్ళు ఏ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకో, సో అలా చేయించుకున్న వాళ్ళు ఏంటంట రెంటింగ్ ఆఫ్ షాప్స్ కి ఇస్తున్నారంట. షాప్స్ కి రెంట్ కి ఇస్తుంటే కనుక అక్కడ ఏంటంటే యాక్టివిటీ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలోకి వస్తుంది కదమ్మా. సో రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలోకి వస్తే కనుక దాని మీద ఏం పడుతుందంట, జిఎస్టీ అనేది లెవీ అవుతుంది. ఇప్పుడు రెంట్ పర్ మంత్ అనేది 10,000 అంతకంటే ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఏం చేయాలి, జిఎస్టీ అనేది లెవీ చేయాలి. సపోజ్ వాళ్ళు సార్ మంత్ కి 1 lakh రెంట్ చార్జ్ చేస్తున్నారు సార్, మంత్ రెంట్ ఉంటుందా సార్, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో 1 month సార్ 1 lakh, మంత్ కి 1 lakh కంటే రెంట్ ఎక్కువ చార్జ్ చేస్తున్నారంటే అప్పుడు ఏమవుతుందమ్మా, దే హ్యావ్ టు కలెక్ట్ జిఎస్టీ. అర్థమవుతుందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. సో ఈ పర్టికులర్ ఈ లిమిట్స్ అనేవి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందంట. ఓకే రైట్. సర్వీసెస్ బై స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియస్ పిల్గ్రిమేజ్ ఫెసిలిటేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ బైలాటరల్ అరేంజ్మెంట్. ఓకే, సో మానస సరోవర్ యాత్ర అని చెప్పేసి చేస్తారు. సో మానస సరోవర్ యాత్ర ఒకటి, హజ్ యాత్ర ఒకటి, ఇలా కొన్ని యాత్రలో మనకేంటంటే ఇక్కడ నుంచి అక్కడికంటే బోత్ ద కంట్రీస్ కి ఎగిరైన తర్వాత వీళ్ళు పర్మిషన్స్ అయ్యి ఇస్తుంటారమ్మా. ఓకే, సో అలా పర్మిషన్స్ ఇచ్చి అక్కడ సర్వీసెస్ కనుక ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే అక్కడ ఏమవుతుందంట, దట్ ఈస్ నాట్ టాక్సబుల్, దట్ ఈస్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ అండర్ 12/2017 నోటిఫికేషన్. ఓకే, so services by specified organization in respect of religious pilgrimage facilitated by government of India. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఒక ఆర్గనైజేషన్ ఏమవుతుంది, చారిటబుల్ ఆర్గనైజేషన్ వీటన్నిటిని కూడా ఏం చేస్తుందమ్మా, ఫెసిలిటేట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇస్తుందమ్మా, కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, వీటన్నిటిని ఫెసిలిటేట్ అంటే ఆర్గనైజ్ చేస్తుంది. అంటే టికెట్స్ ఇవ్వడం, ఆ తర్వాత ఇక్కడ వాళ్ళకి అప్రూవల్స్ తీసుకోవడం, అన్ని కూడా మనకి ఏం చేస్తుంది, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ యాక్టివిటీ ఫెసిలిటేట్ చేస్తాయి. అలా ఫెసిలిటేట్ చేసిన యాక్టివిటీస్ ఏమవుతాయంట, దట్ ఈస్ ఎగ్జామ్. అర్థమైందా. జనరల్ గా అక్కడ ఏముంటాయంటే హజ్ యాత్ర ఉంటది, లైక్ మానస సరోవర్ యాత్ర ఈ రీసెంట్ గా మనకి యాడ్ చేసిందమ్మా మానస సరోవర్ యాత్ర. ఓకే, అలాగనమాట. తర్వాత సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఆర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఆర్ట్స్, culture or sports by charitable entities registered under 12A of the coaching recreational activities దేనికి సంబంధించిందంట, ఆర్ట్స్ కల్చర్. ఓకే, సో అలాగే గేమ్స్ సంబంధించిన గేమ్స్ కూడా ఎవరు అంటే
ఒక చార్టబుల్ ఎంటిటీ గనక మనకి ఏం చేసి ఉండాలి, రిజిస్ట్రేషన్ 12A ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అక్కడ స్పోర్ట్స్ అనేవి నేర్పించే ఆస్పెక్ట్ చేస్తుంది అనుకోమ్మా. అర్థమైందా? సపోజ్ నాది ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, 12A ప్రకారం రిజిస్టర్ అయిన చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. నేను ఏం చేస్తానంటే క్రికెట్ నేర్పిస్తున్నానంటే పిల్లలకి ఏంటి గేమ్స్ అనేవి నేను అంటమ్మా నేర్పించడానికి ఎవ్రీ మంత్ కొంత చార్జ్ చేస్తున్నానంటే అమౌంట్, దాని మీద నేను జిఎస్టీ కలిపి చార్జ్ చేయాలా, జిఎస్టీ తీసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసానంటే వాళ్ళు కనుక 12A ప్రకారం రిజిస్ట్రేషన్ అయితే కనుక వాళ్ళ మీద ఏం చేయాల్సిన అవసరం లేదంటమ్మా, ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసే అమౌంట్ మీద జిఎస్టీ అనేది లెవీ చేయాల్సిన అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఒకసారి ఏం చేస్తారంటే అక్కడ ఎనాలిసిస్ అని చెప్పేసి ఉందమ్మా, ఎనాలిసిస్ ఒకసారి చదవండి అమ్మా. సో అనాలిసిస్ చదవండి. సో ఎక్కడితో ఆపుదాం, నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ కి వెళ్దాం.